నిరుద్యోగుల సమస్యలపై గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ని కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వెలిచల రాజేంద్రరావు పరామర్శించారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనపై సానుకూలంగా ఉందని, ప్రభుత్వంతో మాట్లాడి నిరుద్యోగులకు న్యాయం చేస్తానని, దీక్షను విరమించాలని కోరారు. ఆయన వెంట ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ బూఖ్యా భాస్కర్ నాయక్ కూడా ఉన్నారు. కరీంనగర్ లోక్సభ క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడం జరిగింది. నేను గత 2 రోజులుగా మోతీలాల్ నాయక్ గారు చేస్తున్న దీక్ష గురించి పేపర్లలో చదివి టీవీలలో చూసి నా మనసు చలించి, మానవత్వంతో కూడిన సమస్య, నిరుద్యోగులకు సంబంధించిన సమస్య, నిరుద్యోగులు అందరూ కలిసి మూకుమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవాలి, వాళ్ళ జీవితంలో వెలుగు నిండుతుంది అని చెప్పి ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వానికి దోహదపడి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. నేను నా స్వతహాగా కరీంనగర్ నుండి మోతీలాల్ నాయక్ గారిని గాంధీ హాస్పిటల్లో కలిసి సంఘీభావం తెలియపరిచి, మొట్టమొదటగా ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు దీక్ష విరమించండి, తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వము మీరు చేసే డిమాండ్ దిశగా దాన్ని సాధన చేసే దిశగా తీసుకెళ్దాము. నేను మీ సమస్యను మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి, వేం నరేందర్ రెడ్డి గారు గవర్నమెంట్ అడ్వైజర్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి